నా పేరు రామ్ నారాయణ్. నేను పాలీలో ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న రోజులవి. మీరు చూస్తున్న తానే నేను ఇష్టపడి ప్రేమించిన నా యామిని. నేను ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయికి నా చేతులతో రాస్తున్న ఒక గొప్ప ప్రేమ లేఖ. తన కోసం వెళ్ళి తనకు కనిపించకుండా ప్రేమించిన రోజులు ఎన్నో. అయినా ఆ రోజులే బాగుండేవి. ఎదురు చూడటంలో కూడా ఎంత ఆనందం ఉంటుందని తెలిసేలా చేసింది తానే. తాను అందని ఆకాశం, నేను తనకై ఎదురు చూసే భూమిని. కానీ మా ఇద్దరినీ ఆ వర్షం కలిపింది. అరే రామ్, చెప్పరా. నువ్వు రోజు ఏ అమ్మాయి వెంట పడుతున్నావో, ఏ అమ్మాయి కావాలని కోరుకుంటున్నావో ఆ అమ్మాయితోనే మీ వాళ్ళు నీకు పెళ్లి సంబంధం కుదిర్చారా. కాకపోతే నువ్వు అనుకున్న లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయిందంతే. ఎనీవే, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. నా పేరు రామ్, నీ పేరు యామిని. ఈ రెండు పేర్లను కలిపి మనకు అబ్బాయి పుడితే రోమియో అని పేరు పెడదాం. ఇట్లు నిన్ను ఎప్పటికీ ప్రేమించే నీ రామ్. నేను చేసిన ఒకే ఒక తప్పు నా జీవితాన్నే మార్చేస్తుందని ఊహించలేదు. అది నేను రాసిన ఆ లెటర్ తపాలా కార్యాలయంలో సరైన పోస్టల్ స్టాంప్స్ అంటించకపోవడంతో ఆ ప్రేమలేఖ ఆ పోస్ట్ ఆఫీస్లోనే ఉండిపోయి ఉంటుంది. ఒరే రోమియో, నిన్ను చూస్తుంటే బలహీనపడినట్టు కనిపిస్తున్నావు. నీలో ఉన్న ఎమోషన్స్ నిన్ను కట్టిపడేస్తున్నాయి. నువ్వు వాటితో బందీగా ఉండటం వల్ల నీకు సమాధానం దొరకదు. నీ స్వేచ్ఛను వెతుకుతూ వెళ్ళు. డాడీ, చెప్పు డాడీ. 2 రోజులైంది రోమియో కనబడట్లేదు. నీకేమైనా చెప్పాడా? అవునా? సరే, ఒకసారి ఇంటికి రాగలవా? సరే డాడీ, మీరు కంగారు పడకండి, నేను వస్తున్నాను. ఏమై ఉంటుంది? డాడీ వచ్చావా? అసలు ఏమైంది డాడీ? నాకు అదే అర్థం కావడం లేదురా. సరే, పోలీస్ కంప్లైంట్ ఎందుకు డాడీ?
కంప్లైంట్ కానీ ఒరే అమ్మకి ఈ విషయం తెలియకూడదురా. సరే డాడీ ఏది మేనేజ్ చేద్దానండి. బండితి పద. వెళ్ళి రైటర్కి ఇవ్వమ్మా. ఏంటి సార్ ఎలా వచ్చారు? అదే సార్ మన రోమియో చెప్పండి డాడీ. 2 రోజుల నుంచి కనబడట్లేదు సార్. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. అలాగా. మన ఎస్ఐ గారి పెళ్ళి 2 డేస్ అయ్యింది. ఈరోజే జాయిన్ అవుతారు. కాసేపు లోపల కూర్చోండి. అబ్దుల్ లోన తీసుకెళ్ళు. సార్ మీకోసం రామ్ గారు వచ్చారు. సార్ ఎస్ఐ గారు వచ్చారు. సార్ నమస్తే. మా అబ్బాయి రోమియో 2 రోజుల నుంచి కనిపించడం లేదు. కంప్లైంట్ ఇద్దామని. మీకు విషయం చెప్పాలి. కానిస్టేబుల్ ఆ బెంచ్ మీద ఫైల్ ఉంటుంది, తీసుకుంటారా? ఓకే సార్. మొన్న జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారు. అందులో మీ రోమియో కూడా ఉన్నాడు. దానికి ప్రూఫ్ ఈ ప్యాసింజర్ రిజర్వేషన్ లిస్టు. అది రోమియో పేరేనా?
నీకు ఇది కావాలా? తీసుకో. షర్ట్ హ్యాండ్ వాష్ ఎక్కడా? హా. ఓ షర్ట్, టైం అయిపోయిందా? డైరీ ఎవరిది? ఓ బాబు మర్చిపోయాడా? దారిలో ఎక్కడ కనిపిస్తే ఇచ్చేద్దాం. ప్రయాణికులకు విజ్ఞప్తి. బండి నంబర్ 170116 భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళవలసిన విశాఖ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడుచుచున్నది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 1 ఐఎమ్ స్టిల్ హియర్ డాడ్. ట్రైన్ 2 అవర్స్ లేట్ ఉంది. అంతవరకు ఏం చేయను? టు సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్ రన్నింగ్ లేట్. థ్యాంక్ యూ డాడ్. 3 hours. Sorry for the inconvenience. When I was a child, I would hide from my shadow, just a lonely girl in a lonely world. Now that I've grown up, I know that there is no place to hide from the sun. It just follows you. Miss you, Mom. What happened, Sam? Why are you crying? Nothing. You don't worry. Trust me. యా, ఈరోజు మా మమ్మీ బర్త్ యానివర్సరీ. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే కూర్చొని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. బట్ టుడే షీ ఈజ్ నో మోర్. Do you miss her? హార్డ్లీ. మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారు ఎప్పటికైనా వస్తారని ఒక చిన్న హోప్ ఉంటుంది, కానీ శాశ్వతంగా వెళ్ళిపోయిన వారు ఎప్పటికీ తిరిగి రాన నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఈ లైఫ్ని మనకు నచ్చినట్టుగా చూడగలం. సో వీలైనంత వరకు మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి.
డూ యూ వాంట్ టు మేక్ మెమరీస్ విత్ మీ? బో ఏంటి? ఫ్లవర్. వెయిట్ 1 minute. కాస్త ఎయిర్ బ్యాండ్ పట్టుకో. హే, నా బ్యాండ్. సారీ, పడిపోయింది. రోమియో, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఎప్పుడు ఇలా? అదే ఇలా కలవడం. అది డెస్టినీ డిసైడ్ చేయాలి కదా, మన చేతుల్లో ఏముంది? ఈ రోజులోనే డెస్టినీ కలిపితే ష్యూర్గా కలుద్దాం. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ లీవ్ Okay. రోమియో. మా హాయ్ రోమియో, ఏం చేస్తున్నావు? మా ఐ మీన్ లవ్. వావ్, హూ ఇస్ షీ? ఐ డోంట్ నో, కానీ అచ్చు నీలానే ఉంది, నీలానే మాట్లాడుతుంది. తన పేరేనా తెలుసా? నేమ్ తెలీదు మా. గో అండ్ ఫైండ్ హర్. ఆర్ యూ సీరియస్? యా, గో అండ్ ఫైండ్ హర్. ఓకే. రోమియో ఇన్ లవ్. వావ్, కంగ్రాచులేట్ హిమ్. మీరు ఉన్నారు, నన్ను ఎప్పుడైనా లవ్ చేశారా? ఏదో ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం కాబట్టి పెళ్లి చేసుకున్నారు తప్ప. నేను నిన్ను నిజంగానే లవ్ చేశాను, అందుకనే పెళ్లికి ముందే నీకు ఒక లవ్ లెటర్ కూడా రాశాను. బట్ నీకు అది చేరలేదు ఈ అనుకో. మాట మనకి పెళ్ళైనప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ లెటర్ వచ్చింది లేదు, నేను చదివింది లేదు. కానీ నేను నిజంగానే రాశాను. సర్లేండి, టీవీ చూసుకోండి. మ్మ్. డ్యాన్స్ క్లాస్కి టైంకి వెళ్ళాలి. నా బస్ మిస్ Okay. అయిపోయింది. నా బ్యాచ్ కూడా వెళ్ళిపోయారు. సో ప్లీజ్. ఏమైంది? అంటే ఈ మధ్య నీకు ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు కదా, సో మీరు ఎక్కడైనా కెమెరాస్ పెట్టారేమో అని. సి, మీకు నచ్చితేనే లిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే నో ప్రాబ్లం. సారీ కమ్, ప్లీజ్ కమ్.
గ్రీష్మ No, I want to love you the most. ఏం అవసరం లేదు. సికింద్రాబాద్ వెళ్ళవలసిన విశాఖ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడుచుచున్నది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. మళ్ళీనా? అంతవరకు ఏం చేయను. సరే, తర్వాత ఏమైందో చూద్దాం. ఏమైంది? రేపటి నుంచి మీరు ఎవ్వరూ ఇక్కడ ఆడడానికి వీల్లేదు. అర్జెంటుగా చెట్టు నరికేయాలి. అవునా? అయితే ఇప్పుడు చెట్లన్నీ నరికేసి వెంచిరేస్తానంటావు. అయితే ఈ విషయం మా రోమియోకి చెప్పు. రోమియోనా? వాడేవాడు? ఎలాగా వచ్చావుగా, చూసే వెళ్దులే. ఈ వెంచర్ వేయడం కోసం ఈ చెట్లను నరికేయాలంటున్నారు. వద్దు సార్, ఈ చెట్లు అనేవి ఆకాశాన్ని భూమిని కలిపే వంతెనలు. ఈ ఒక్క చెట్టు నరికితే నీకేంట్రా నొప్పి? చెట్టు ఒకటే సార్, కానీ చేసే పనులు చాలా ఉన్నాయి. ఈ చెట్టు నమ్ముకొని విదేశాల నుంచి కొన్ని పక్షులు వస్తుంటాయి సార్. ఈ చెట్టు లేకపోతే ఇకపై రావడం మానేస్తాయి. వద్దు సార్, ఈ చెట్టును వదిలేద్దాం. ఏంట్రా నీ బాధ? ఇక్కడి నుంచి వెళ్తావా? నీ కాళ్ళు ఎరగొట్టాలా? రే అబ్దుల్, ఒకసారి ఇలా బ్యాట్ ఇవ్వరా. ఈ బ్యాట్ కూడా చెట్టు నరగ్గా వచ్చిన చెక్కతో చేసిందే సార్. మీరు ఇప్పటి వరకు మనిషి నరికిన చెట్టును చూశారు, కానీ ఒక చెట్టు మనిషిని నరికితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నా దగ్గరలోనే ఉంది సార్. అందులో బాడీ పట్టేస్తే దొరకడానికి వారం పట్టుద్ది. వెంచర్ కన్నా ప్రాణం ముఖ్యం కదా. మీకు అర్థమైంది అనుకుంటా. వెళ్దామా మరి? విశ్వ ప్రయత్నాలు చేస్తే తోలు తీసేస్తా. రే అబ్దుల్, పద వెళ్దాం. రే, మన వాళ్ళందరూ పనులు ఆపేయండి. స్టేషన్లో చూసుకుందాం. ఎందుకైనా మంచిది, ఈ వెంచర్ మనకు కరెక్ట్ కాదురా. రేపు మన వాళ్ళందరికీ మ్యాచ్కి వచ్చి మంచి చెప్పు, ఓకేనా? అబ్దుల్, ఇప్పుడు జరిగిన విషయం లీనానికి తెలియకూడదు. జాగ్రత్త, బాయ్.
అరే చిన్న ఇలారా. అందులో ఏముంది? నాకు తెలియదు గాని అమ్మ ఎవరికి చూపించకుండా తెమ్మంది. దీనికోసం మీ అమ్మగారు ఏమని చెప్పారా? లేదు. ఒకసారి ఇవ్వు. చెప్తా విను. ఇదొక సేఫ్టీ ప్యాడ్. ప్రతి స్త్రీకి అవసరమైన వస్తువు. మీ అమ్మకి మాత్రం తెస్తే సరిపోదు. ప్రతి చెల్లికి తల్లికి సమయానికి అందించే బాధ్యత మనది. ఇది తప్పు కాదు. స్వేచ్ఛగా తీసుకెళ్ళు. తింటావురా, తింటూనే ఉంటావు. నీ మీద లక్షలు లక్షలు ఖర్చు పెడితే అది హాస్టల్లోని తిండికి తప్ప నీ బతుకు పనికి రాలేదురా. ఇంట్లో ఆడపిల్ల ఉంది, రేపో మాపో ఇల్లు దొరుకుతున్న భయం బాధ్యత ఉందిరా నీకు? పైగా గుడ్డికోడు ఒకటి, ఏ ఉద్యోగం వచ్చి చావదు. చివరికి నన్ను ఎదం చేసేసావు కదరా. నాన్న, మీ పేరెంట్స్ హాస్టల్లో పెట్టి గొప్పగా చదివిస్తున్న చెప్పుకుంటారే కానీ ఆ హాస్టల్ ఎటువంటి ఫుడ్ పెడతారో తెలుసా నాన్న మీకు? ఎంతమంది స్టూడెంట్స్ ఆ ఫుడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీకు? సరైన ఏజ్లో పౌష్టికాహారం అందకపోతే నాలాంటి గుడ్డుకల్లే వస్తాయి నాన్న. మీరు తిడుతున్నా నేను పడుతున్నా అంటే నాకు సిగ్గు లేక కాదు, మీరు తప్ప వేరే దిక్కు లేక. ఆడపిల్లకి ఇల్లు దాడితే తన ఇల్లు పరాయిలు అవుతుంది. అదే ఒక మగాడికి 20 ఏళ్ళు దాడితే తన సొంత ఇల్లు పరాయిలు అవుతుంది నాన్న. గేట్రా శేఖర్, అక్కపిల్లి ఓకే అయిపోయిందన్న. వచ్చే నెల 13 పెళ్ళి. మీరంతా ఖచ్చితంగా రావాలి. ఎస్ఐ గారు నమస్తే. లేరా? ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏమైనా తీసుకుంటారా? మామూలుగా అయితే మన కుర్రాళ్ళంతా స్టేషన్కి రావాలి, కానీ స్టూడెంట్స్ కదా, స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కడమని నేనే వచ్చాను. అబ్దుల్, అసలు ఏం జరిగింది? అది అరే, తెగింపు మంచిదే, కానీ అది అన్నిసార్లు మంచిది కాదు. ఇంకెప్పుడు గొడవ జోలికి వెళ్ళని నాకు మాట ఇవ్వండి. సరే అన్న. ఎస్ఐ గారు, ఇక నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సరే, నేను వెళ్తాను. సరే సార్. ఇచ్చేస్తున్నాడు ఏటిడు? రేయ్, నీలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నారా? నాలో నేను కాదురా, ఆ అమ్మాయి కళ్ళతో మాట్లాడుతున్నా. కళ్ళ నాకు కనిపించట్లే మరి. అవి అందరికి కనబడవు కానీ తాగు. అబ్బో, డబ్బులు ఎవడేస్తాడు? నువ్వు ఇచ్చేసచ్చి. వీడేరిపించేశాడు.
ఓయ్ మిస్ రైని, మీరు నాకు తెలుసు, నేను కూడా మీకు తెలుసు. అదే లాస్ట్ టైం ఫంక్షన్లో కలిసాం, మీ ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చారు. ఒడి అమ్మ, ఈడేడు ఎంత ఫ్లైటింగ్ చేస్తున్నాడు, నాకు తెలియక డిగ్రీ ఇప్పుడు చేసాడు, కాంప్రదేశ్ చేసే ఉంటాడులే. యాక్చువల్లీ మీ నెంబర్ కాస్త మిస్ అయ్యింది, మళ్ళీ తీసుకోవచ్చా? హలో మిస్టర్ రోమియో. మిస్టర్ రోమియో, యాక్చువల్లీ ఈ ప్లేస్కి వచ్చి జస్ట్ 2 days అయింది. నేను మీకు లాస్ట్ వీక్ నెంబర్ ఎలా ఇచ్చాను? కాంప్రదేశ్ పడిపోయిందా? ఎంత పాజిటివ్గా ఉన్నాడు. సో నేను వెళ్తాను. ఏం మచ్చా, ఏమైంది? మేడం గారు చాలా స్ట్రిక్ట్, అస్సలు డాకట్లే. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మన లెనిన్ ఇంటికి వచ్చే వాళ్ళ చుట్టాల అమ్మాయి, పేరు వర్ష. వర్ష, రోమియో వర్ష, ఎంత బాగుంది కదా. వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్లాన్? తనకి ఫాలో అవడం అనుకునే ఏకైక ప్లాన్. రమ్మాయి నుంచి రమ్మాయి. వీళ్ళేంటి ఇంటికి వచ్చేసారు? మాయ చూస్తే ఇంకేమైనా ఉందా? వర్ష, వర్ష ఏమైందిరా? అరే పెట్రోల్ అయిపోయినట్టు. వర్ష, వర్ష ఒక నిమిషం ఆగు. వర్ష, పెట్రోల్ డబ్బులు అడుగుతున్నా రావట్లేదేమో. నాకైతే డౌట్ ఉందిరా. వర్ష, వర్ష, వర్ష ఆగు. వర్ష, హో, నా పేరు కూడా తెలిసిపోయిందా? వీడే చెప్పాడు. అదే ఆధార్ కార్డు పాన్ ఐడి లింక్ చేసినప్పుడు విన్నాను కదరా. అది పాన్ కార్డ్. ఓ మార్చేసారా? మార్నింగ్ 7 గంటలకే అమ్మాయి వెనక పడుతున్నారు. మీకేం పని పట్టలేదా? 7 గంటలు 7 గంటలు 4 గంటలకు వచ్చాం. మేము వచ్చిన తర్వాతే పాలోడు పేపరోడు వచ్చారు. అలాగ ఉంటది మా డెడికేషన్. చూడు రోమియో, నీ కళ్ళను చూడు ఎంత బాగున్నాయో. వాటిలో ప్యూరిటీ ఉంది. దాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వెంత మంచోడు అని. సో ఇలా రోడ్డు మీద ఫాలో అవ్వడం మానేసే, సరేనా? అదేంటి వర్ష, నేను ఫాలో అవుతుంటే ఏం తిట్టుకుంటే వెళ్ళిపోతున్నావు? నాకు చాలా పనులున్నాయి బాబు. అసలే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాలి. దానికి ఎందుకు అంత టెన్షన్? మా ఫ్రెండ్ది ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇయర్లో వాడిని మించిన ఎవరు లేడు. ఎవడు రాంతవీరుడు? అదేరా మన ఇంగ్లీష్ మేకర్. వాడి కోసం అంత బిల్డప్ ఇస్తున్నావా? ఏదో ఒకటి చేసి హెల్ప్ చేయరా. అవునా, నన్ను అక్కడికి తీసుకెళ్ళరా ప్లీజ్. All sacrificed their mother, father, money. Finally, I started English school. Now I'll teach you grammar English. Aha. I welcome, sir. Wait. Why you late? Personal problem, sir. You go home. Come with mom. I don't, mom. You don't, mother? But how I landed? I have a father. But father cannot give birth now. Yeah? Aye, Papu. Other good. Our introduce international student. Hello. Where are you from? I am from Abu Dhabi. Oh my God. That's why I like you smell petrol. Later for 25 rupees. Oh, where you studied? I'm studying in Dubai Primary School. ఏరా ఒక్క నిమిషం. Right. Hello, Elon Musk. Where are you? You're on moon? Okay, see you at night. Is Elon Musk? Yes. How do you know? He's my nursery mate. In Alanias. What is Alanias? London Nursery English Medium School. Oh my God. Okay, sit down. Oh. Hello. You born in village? No, in college. How? I born in medical How college. is this possible? My mom was nurse. Oh. Where are you study? In police station. Your father is police, right? No, he is a criminal. Sit down. చూడు అబ్బా. What is this? This is Pippe.
I belong from musical family. Oh my god, musician family? Yes, SS Tamni is my brother-in-law. Oh, how? Explain me. Because my cousin-in-law is related to Notus Todla. That's why Tamni is my mother's father-in-law. Oh, show your hidden talent. This is your hidden talent? Yes. Please, hidden it. Shabash. Please, Romeo. Just stop it. ఆగు వర్ష. సారీ, ఇదంతా తెలియక చేశాను. నన్ను కాఫీకి తీసుకెళ్తావా? ఏమన్నా? కాఫీ. కాఫీ? నువ్వు నేను? ఓకే. నీకోసం ఇంతవరకు ఏం చెప్పలేదు కదా, ఏదైనా చెప్పు రోమియో. నేను ఒక మెడికల్ స్టూడెంట్, కాలేజ్, పేరెంట్స్, ఫ్రెండ్స్, ఇదేనా లైఫ్? ఇంకా ఇంకా అంటే అదే ఉంటారుగా ప్రతి అబ్బాయి లైఫ్లో స్పెషల్ పర్సన్స్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండేవారు, ఇప్పుడు ఎవరు లేరు. హో, ఇప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి? ఒకసారి చున్నీ ఇవ్వు. హా? చున్నీ ఒకసారి ఇవ్వు. కళ్ళు మూసుకో, ఒకసారి కళ్ళు మూసుకో. కంగారు పడకు, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు చెప్తా విను. నాకు లైఫ్ లాంగ్ ఉండే అమ్మాయి కావాలి. నువ్వు ఉండిపోతావా? అంటే నీకు సూటుగా చెప్పడానికి భయం వేసి ఇదంతా. వర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పు, ఉండిపోతావా? నాకు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంట్లో పెళ్లి మొత్తాలు కూడా పెట్టేశారు. నా వల్ల నేను ఇబ్బంది పెట్టానా? పర్లేదు, ఆశపడ్డా, నిరాశపడ్డా, సర్దుకుపోవడం నాకు అలవాటే. పర్లేదు వర్ష, ఏం కాదు. నాకు ఇక టైం అయింది, నేను వెళ్ళాలి. రే శాఖర్, టీ షాప్ దగ్గర ఏం చేస్తున్నావురా? లోపల పద. మీరు వెళ్ళండి రా, నేను బయట ఉంటాను. ఒరే శేఖర్, లోపల మీ అక్క పెళ్లి జరుగుతుంటే బయట ఏం చేస్తున్నావురా? మీకు తెలుసు కదరా, నేను ఒక అన్నం పిల్లనని. చేతులు ఒక్క రూపాయి కూడా లేదు. లోపల జరుగుతుంది నా అక్క పెళ్ళి. తనకి ఏమీ ఇవ్వలేకపోతున్న ఫీలింగ్ తినేస్తుంది. ఇంట్లో వాళ్ళ కళ్ళు చూడలేక బయటకు వచ్చేసా. రే శేఖర్, ఎందుకు అంత టెన్షన్ పడతావు? మీ అక్క పెళ్ళి అంటే మా అక్క పెళ్ళే కదరా. రే, ఎవరి దగ్గర ఎంత ఉందో తీయండి, వాడికి హెల్ప్ చేద్దాం, సరేనా? తీయండి. శేఖర్, ఒరే శేఖర్, బయట ఏం చేస్తున్నావు? ఒరే నాన్న, నీ వయసులో నేను కూడా అంతేరా. ఆ టైంలో నాకు సంపాదన లేదు, కానీ టైం వచ్చేసరికి అన్నీ వస్తాయి. అయినా నువ్వు బయటపడివిరా. ఈ ఇంటికి నా తర్వాత పెద్ద నువ్వేరా. బయట ఉంటావేటి? పద లోనికి వెళ్దాం. రండ్రా అందరూ. పదని వెళ్దాం. ఏమైంది అబ్దుల్? రోమియో నాతో ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు తను?
అసలు నీకు విషయం తెలుసా? వాడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? నీకోసం ఏడుస్తాడు కూడా ఒక్కోసారి. నువ్వు ఎప్పుడు కలిసావో ఎక్కడ కలిసావో తెలియదు, కానీ నీతో జీవితమే ఊహించేసుకున్నాడు. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో, వాడు నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అబ్దుల్, నేను ఒకసారి రోమియోని కలవాలి, తనతో ఒకసారి మాట్లాడాలి. ప్లీజ్ అబ్దుల్, ప్లీజ్. సరే, వాడిని రాత్రి మేడం మీదకి రమ్మని చెప్తాను, వచ్చి మాట్లాడదు కానీ. వర్షం, వాడిని మళ్ళీ వదిలి వెళ్ళిపోవు కదా? రోమియో, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? నేను నీతో మాట్లాడాలి. ఏ విషయం? వర్ష, ఏం చేస్తున్నావు? నిన్నే ఏం చేస్తున్నావు? ఎందుకు ఇదంతా? నువ్వు నా కోసం ఇంటి ముందు వెయిట్ చేస్తుంటే చాలా బాగా నచ్చింది. నీతో ఏదైనా మాట్లాడితే నీకోసం ఏదైనా చేయాలనిపించింది. కానీ నా చేతికి ఈ రింగ్ ఉండడం వల్ల నా చేతిలో ఏం లేకుండా పోయింది. మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన మాట కోసం, ఒక వ్యక్తికి ఇచ్చిన మాట కోసం నేనేం చేయలేను రోమియో. నిన్ను బాధపడ్డం తప్ప. నువ్వు చెప్పింది నిజమే, డెస్టినీ అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కానీ ఆ డెస్టినీలో మనల్ని ముందుగా కలుపుకుంటే ఎంత బాగుండను కదా. ఇదంతా నీ కళ్ళలోకి చూసి నేను చెప్పలేను రోమియో, అందుకే ఇదంతా. రోమియో, నాకు ఒక మాట ఇస్తావా? ఇవ్వు. రోమియో, నువ్వు ఎప్పుడైనా నాకు ఎదురుపడితే నవ్వుతూ పలకరించాలి. మొహం తిప్పుకొని మాత్రం వెళ్ళిపోవద్దు. నువ్వు నన్ను నవ్వుతూనే చూడాలి. నువ్వు నా లైఫ్లో ఒక టెంపరీ పర్సన్వి, కానీ నువ్వు ఇచ్చిన ఈ టెంపరీ మెమోరీస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను రోమియో. ఇక నేను వెళ్తాను. అబ్దుల్, సాయి, ఆడికి ఆప్షన్ బాల్ వేస్తాం అనుకో, శుభ్ర క్యాచ్ ఇచ్చేస్తుంది. ఈసారి అదే ప్లాన్ చేద్దాం. ఎందుకు మనలేరే నిన్న బాల్ తీసుకురాలేదని గొడవ పెట్టిస్తారు వాళ్ళు. మనోడు ఫోన్ చేసి బాల్ తీసుకురామని చెప్పు. కిట్ ఆ బ్యాక్ సైడ్ బ్యాట్లు అన్నీ ఉన్నాయి, తీసుకురామని చెప్పు. చెయ్యడికి ఫోన్ చేయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఫోన్ చేయి. రే, ఇంకా ఎక్కడరా? వెయిట్ చేస్తున్నాం, మర్చిపోకుండా బాల్ అయితే తీసుకురండి. అబ్దుల్, ఎవరు? నా పేరు హిమ, రోమియో కోసం వచ్చాను. తను రాసిన ఈ డైరీలో వర్ష తను వదిలి వెళ్ళిపోయేంత వరకు మాత్రమే పేజెస్ ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది? ప్లీజ్, ఇంతటితో విషయం వదిలేయండి. రోమియో చనిపోయాడు, మీరు వెళ్ళొచ్చు. రోమియో బ్రతికి ఉన్నాడు. రోమియో ఇంకా బతికి ఉన్నాడు. రోమియో చనిపోలేదు, బ్రతికి ఉన్నాడు. కానీ చనిపోయినట్టుగా ఎందుకు నమ్మిస్తున్నారు? ఇంతకీ రోమియో బ్రతుకున్నాడన్న విషయం నీకెలా తెలుసు?
నిన్న మా ఫ్రెండ్ పోస్ట్ చేసిన పోస్ట్లో రోమియో ఉన్నాడు. హలో హిమా, చెప్పే. నేను ఒక రీల్ పోస్ట్ చేశా, షేర్ చేయవా ప్లీజ్? సరే చూస్తాను. మీరు చెప్పింది నిజమే, రోమియో బ్రతికే ఉన్నాడు. ప్రేమలో ఓడిపోయిన రోమియో ఇంకా దేన్నో సాధించడానికి వెళ్ళాడు. అదేంటి? వర్షం వదిలిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలి పిచ్చివాడైపోయాడు. మాకెవ్వరికీ చెప్పకుండా అందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. రే, రోమియో లేకుంటే అదోలా ఉంది. వాడు మళ్ళీ వస్తాడా? బాత్తో వెళ్ళినవాడు సాయంత్రం కల్లా తిరిగి వస్తాడు, కానీ మౌనంతో వెళ్ళినవాడు ఎప్పటికీ తిరిగి రాడు. ఈ మూడు ఎలా బతుకుతాడో ఏంటో. అయ్యో, ఒక్క నిమిషంలో పట్టుకో, ఒక్క నిమిషంలోనే ఉండు, ఓకేనా? ఇప్పుడే వస్తున్నా. ఇదిలా చూపి. ఏం కాదు, ఏం కాదు, కాస్త నొప్పి ఉంటుంది. చూడు, చిన్న దెబ్బ, ఏం కాదు, ఓకేనా? దా, ఇక్కడ ఉండు. సరే, మరి నేను వెళ్తానా? బాబు 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 బాబు, దండాలు బాబు. సమయానికి వచ్చి ఆ పిల్లడు ప్రాణాలు కాపాడారు బాబు. అయ్యో, పర్లేదండి, కాస్త బ్లడ్ పోయిందంతే, పర్లేదు. దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉంటే చూపించండి. ఈ కొండల్లో ఏం ఆసుపత్రులు ఉంటాయి బాబు? ఊర్లో ఉన్న ఒకే ఒక డాక్టర్ కూడా ఊరు వదిలి ఎక్కడో బ్రతుకుతున్నాడు బాబు. ఊరు వదిలి వెళ్ళిపోయారా? అవును బాబు. ఎంతకేమైంది? తేనయ్య, నీ ఆరోగ్యం బాగాలేదయ్యా. ఈ పసరు 3 పూట్ల వాడు. ఇది 3 పూట్ల వాడితే తగ్గిపోతుంది. కానీ సారాజోళ్ళకి మటుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకో, అర్థమైందా? చిన్న, ఒరే చిన్న, అయ్యో,
చిన్న చిన్న రే చిన్న చిన్న రే చిన్న చిన్న చిన్న. అవును, ఆ బాబుని ఎట్టా కాపాడావు బాబు? నేను కూడా ఒక డాక్టర్ని సార్. అవునా? అయ్యా అయ్యా, మా గూడెంలో ఉండిపోండయ్యా, మా వాళ్ళందరికీ వెలుగవుతారయ్యా. ఎవరు బాబు నువ్వు? ఎవరు బాబు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరెక్కడ ఉండడానికి వీల్లేదు. అదేంటి తప్పు చేసిన వాళ్ళంతా ఈ కొండ మీదకి వచ్చి దాక్కోవచ్చని కిందంతా చెప్తున్నారు. ఎవడా మాట్లాడు? వాడు 4 కోసేస్తాం. కూల్ బాబాయ్, కూల్ కూల్. ఎవడరా నీకు బాబాయ్? ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. అదేంటి బాబాయ్, అసలే వర్షాకాలం మొదలైంది, అడవి నిండా జంతువులు. నాకేమైనా అయితే అందుకే కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాను బాబాయ్, ప్లీజ్. రాజు ఉన్నాడా? లేడు బాబు, బయటికి వెళ్ళాడు. ఏ ఆగు, మా బాబుకు వైద్యం చేసింది నువ్వే కదా, తిన్నావా? పర్లేదండి. పర్లేదా? రా, మూసుకొని కూర్చో, కంచం తీసుకో. నేను వండిన చేపల కూర ఎలా ఉందో తిని చెప్పు. అమ్మ గుర్తుకొచ్చింది. అవును, మీకంటూ ఏ ఆశలు లేవా? నాకంటూ నారింజ మిఠాయి. నారింజ మిఠాయా? హా, మా నాన్నని అడిగా, పెళ్ళయ్యాక నా మొగుడిని అడిగా, వాళ్ళిద్దరికి తాగడానికే సరిపోయింది. వాళ్ళే కనుక బాగుంటే నా జీవితం, నా కొడుకు జీవితం బాగుండేది. తీసుకో. ఇది నా కోసమే తెచ్చారా? మరీ అంత సంతోషపడిపోకు. వాతావరణం బాగలేదు, నీ ఆరోగ్యం దెబ్బతినకూడదని కషాయం తీసుకొచ్చాను, ముందు తాగు. ఓకే. ఇదేంటి ఇంత చేదుగుంది? మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. మరి మీరెందుకు సార్ చేదుగా మిగిలిపోయారు? అవును సార్, ఒక ప్రాణం పోయిందని చెప్పి 100 మంది ప్రాణాలు కాపాడకుండా వచ్చేయడం కరెక్ట్ కాదు సార్. మీరెప్పుడు తిరిగి వస్తారని ఆ గూడెంలో ఉన్న ప్రతి గుమ్మంలో మీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు మీరే తప్పు చేయలేదని, కానీ మీరొక్కరే మిమ్మల్ని మీరు నమ్మడం లేదు. ఒక్కసారి మీ బాధను వదిలేసి నవ్వుతో ఈ ప్రపంచం చూడండి. నేను వెళ్తాను సార్. రే కుర్రాడా, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి.
ఏమైంది ఇద్దరికి? అసలు ఏమైందో చెప్పండి. ఏంటది? నీకోసమే తెచ్చాను అక్క. సరే అక్క, నేను మళ్ళీ వస్తాను. బాయ్. అరే భోంచేసి నేను తర్వాత వస్తే తింటానక్క. రే, నువ్వు అర్జెంట్ టీ-షర్ట్ మార్చు, బయటకు వెళ్దాం. రోమియో, ఒక మాట అడగనా? ఇది ఎలా సాధ్యం? ఎప్పుడూ నవ్వుతూ అందరికి నవ్విస్తూ, దీని వెనుక భరించలేని బాధ ఉంది కదా. ఎవరా అమ్మాయి? చందమామ కంటే అందంగా ఉంటుందా? అవును సార్. ఇప్పుడు తను ఎక్కడుంది? వేరే వాళ్ళ జీవితంలోకి వెన్నెల నింపడానికి వెళ్ళిపోయింది. ప్రతి మగాడి జీవితంలో ఒక ఆడదుంటుంది. మనిషికి దూరంగా, మనసుకు దగ్గరగా, కళ్యాణం వరకు రాని ప్రేమల కోసం కాటికిపోయే ప్రేమికులెందరో. కానీ నువ్వు అలా కనిపించట్లేదు. ఏదో సాధించాలనే తపనతో ఉన్నావు. బాబు, వాళ్ళే కనుక బాగుంటే నా జీవితం, నా కొడుకు జీవితం బాగుండేది. చూడు రాజు, అమ్మ చనిపోయింది, ఇకప్పటికీ తిరిగి రాదు. ఈ నిజాన్ని నువ్వు నమ్మాలి. ఇకపై నువ్వు ఒంటరిగానే బతకాలి, ఒంటరిగానే ఎదగాలి, ఇకంతా ఒంటరిగానే. మా కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా ఈ గూడానికి వైద్యుడిగా రావాలి సార్. ఆవిడ చనిపోతూ కోరుకుంది ఒకటే, ఈ గూడానికి ఒక వైద్యుడు కావాలని. ఆవిడ చిత్తిమంటల సాక్షిగా మీరు ఈ గూడానికి మళ్ళీ వెలిగే రావాలి సార్. మీరే కాదు, ఈ తర్వాత తరానికి కూడా ఒక వైద్యుడు అవసరం. అది రాజే అవ్వాలి. మీరే చెప్పారు కదా సార్, దేవుడు ఒక వస్తువు తీసుకుంటే దానికి విలువైంది ఇంకోటి ఇస్తాడని. మీ జీవితంలో ఒక పిల్లని దూరం చేసిన ఆ దేవుడు ఇప్పుడు రాజు రూపంలో మిమ్మల్ని దగ్గర చేశాడు. రాజును కూడా మీలానే మార్చండి సార్. ఈ గూడానికి ఒక వెలుగులా మార్చండి. ఇకపై రాజు బాధ్యత అంతా మీదే. నేను వెళ్ళాలి. నీ ప్రేమని, అభిమానాన్ని మా అందరికి పంచిపెట్టి వెళ్ళిపోతారంటున్నావు. ఎక్కడికి వెళ్తావురా? మళ్ళీ ఎప్పుడు వస్తావురా? మీ మనసుకి ఎప్పుడైనా కష్టం అనిపిస్తే చెప్పండి, నేను వెంటనే వచ్చేస్తాను. రోమియో, Mm-hmm.
నాకు తెలిసి వాళ్ళ నాన్న రాసిన లెటర్ కోసం వెళ్ళి ఉంటాడు. చెప్పు. నేను వచ్చిన తర్వాత అంతా షెటిల్ చేస్తాను. ఓకే 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 ఓకే. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నగలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే, కలవరమాయే మదిలో నా మదిలో. సార్ సార్ హాయ్ సార్. యా కూర్చో. నా పేరు రోమియో. 1 minute. అమ్మా, పొద్దున్నే లేచి ఇడ్లీ తిన్నా సాంబార్తో, సరిపోదని దోశ కూడా తిన్నా. ఇంకా ఆకలేసిందమ్మా, పొరి కూడా తినేసా. మీ అమ్మతో చెప్పుకో. తిన్నావా సార్? ఒక్క నిమిషం అమ్మా. నా పేరు రోమియో సార్. ఎగ్జాక్ట్ 25 years కిందట రామనారాయణ గారు అని ఇక్కడే ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసేవారు సార్. ఈ స్టేషన్ నుంచి ఒక లెటర్ రాసి సెండ్ చేశారు. అది ఇప్పటికీ 2 address చేరలేదు. అంటే మన పోస్ట్ ఆఫీస్ రూల్ ప్రకారం ఒక లెటర్ సెండ్ చేస్తే 7 daysలో 2 address చేరాలి. ఒకవేళ చేరకపోతే తిరిగి 7 daysలో ఫ్రమ్ అడ్రస్ చేరాలి. ఆ 2 addressకి చేరలేదంటే నా డౌట్ ఈ స్టేషన్లోనే డ్రాప్ బాక్స్ ఉండిపోయింది అనుకుంటాను. సో మీరు కాస్త హెల్ప్ చేస్తే ఆ లెటర్ నేను తీసుకుంటాను సార్. ప్లీజ్, ఆ లెటర్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్. ఉంటానమ్మా, బాయ్ సార్. పోస్ట్ ఆఫీస్ అన్న తర్వాత కొన్ని రూల్స్ పొడిస్తాయి, వాటిని మనం బ్రేక్ చేయలేం. అందులో కూడా ఫారెస్ట్ ఆఫీసర్ లెటర్ అంటున్నావు. అవును సార్. సో అది కాన్ఫిడెన్స్లో ఉంటుంది. ప్లీజ్ సార్, ఆ లెటర్ నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు హైర్ అథారిటీ ఆర్డర్ నుంచి ఒక అప్రూవల్ తీసుకొచ్చావు అనుకో, తప్పకుండా నీకు ఆ లెటర్ ఇస్తాను. సార్, మీకు కాస్త డబ్బులు ఇస్తాను సార్. ఏయ్, నాకు పే చేస్తావా? సార్ అది నీ మొక్క నాకు చూపించుకో. గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ మిస్టర్. సారీ సార్, సారీ.
థ్యాంక్ గాడ్ రోమియో. ఇంకా నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. ఇదిగో నువ్వు వెతుకుతున్న లెటర్. థ్యాంక్ యూ సార్. హలో డాడీ, మీరు ఇప్పటివరకు మాట్లాడిన రోమియో నాకు బాగా తెలుసు. ఆ లెటర్ రోమియోకి చాలా అవసరం. ఆ లెటర్ కోసమే రోమియో ఎంత దూరం వచ్చాడు. డాడీ ప్లీజ్ మీరు రోమియోకి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఇన్నాళ్ళు నేను ఏమీ అడగలేదు. ఓకే ఇది అమ్మా. ఫస్ట్ టైం. ప్లీజ్ డాడీ ప్లీజ్. ఈ 20 సంవత్సరాల్లో డ్రాఫ్ట్ బాక్స్లో కేవలం 33 లెటర్స్ మాత్రం ఉన్నాయి. అందుకే నేను ఈజీగా వెతికి ఇవ్వగలిగాను. నీకు నేను అందజేశాను. పిల్లల ప్రేమనే వదిలేసి వెళ్ళిపోయే ఈ రోజుల్లో పేరెంట్స్ ప్రేమను కూడా గెలిపించే నీలాంటి వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేశావు. వెరీ గుడ్. థ్యాంక్స్ రమ్యో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాన్న, నిజంగా సారీ నాన్న. నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. కానీ నేను వెళ్ళింది ఈ లెటర్ కోసమే నాన్న, నీకోసమే నాన్న. ఇగో ఈ లెటర్ నీకు చేరింది. వెళ్ళు నాన్న, అమ్మకి నీ ప్రేమని చెప్పు. ఎన్నాళ్ళుగో నీకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఈ రోజు నా చేతికి దొరికింది. నువ్వు బ్రతుకున్నప్పుడు నీకు చెప్పాలనుకున్న ప్రేమని నువ్వు చనిపోయిన తర్వాత నీకు చెప్పవలసి వస్తుంది. ఐ లవ్ యూ యామిని. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఇంకా ఎంత దూరం వెళ్తావు? రే అబ్దుల్, నిన్నే అడిగేది. నువ్వంటే నీకు నచ్చిన అమ్మాయి కోసం అన్ని వదిలేసి వెళ్ళిపోయావు. మరి నన్ను ఎక్కడికి రా పొమ్మంటావు? నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ రా నువ్వు. సారీరా, నేను ఆలోచించలేదు. సారీరా. రోమియో ఆగు నాన్న. రోమియో
ఎలా ఉన్నావు రోమియో? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? ఏమైందిరా? రోమియో రోమియో, ఇతను నా హబ్బీ. వీడు నా కొడుకు రోమియో. ఈ అమ్మాయి నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతుందిరా. నీకు ఆ లెటర్ దొరకడానికి కారణం కూడా తనే. వెళ్ళు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హ్యాపీనెస్ వెతుక్కుంటూ ప్రపంచంచుల వరకు. షల్ ఐ జాయిన్ విత్ యూ? నేను నీతో వస్తా. ఇందులో శాలరీస్ ఉండవు, సాటిస్ఫాక్షన్ తప్ప. పర్వాలేదు, వస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా చిన్న పదం, కానీ ఇదంతా నా కోసం ఎందుకు చేసావు? ఇందుకోసం. ఆ డైరీలో ఉన్న మన చైల్డ్హుడ్ ఫొటోస్ చూసాకే నాకు అర్థమైంది నువ్వు నా చిన్నప్పటి రోమియో అని. నేను అసలు నమ్మలేకపోయా, కానీ డెస్టినీ మనల్ని మళ్ళీ కలిసేలా చేసింది. నథింగ్ బై యాక్సిడెంట్, ఎవ్రీథింగ్ ఈస్ రిటర్న్. మొత్తానికి రోమియో ఆ లెటర్ని కనిపెట్టి వాళ్ళ నాన్న గిఫ్ట్గా ఇచ్చాడు రా. అరే, రోమియో తన లైఫ్లో చిన్నప్పుడు మిస్ అయిన హిమ మళ్ళీ తన దగ్గర భలే వచ్చింది కదరా. మీరంతా ఒక విషయం గమనించారా? మన రోమియో లైఫ్లోకి ముందుగా గ్రీష్మ వచ్చింది, తను వెళ్ళిపోయినాక వర్ష వచ్చింది, తను కూడా వెళ్ళిపోయినాక హిమ వచ్చింది. అవునరా, మనం ఇప్పుడు రోమియోని రోమియో పిలుస్తాం, కానీ రోమియో అసలు పేరేంట్రా? ఋతురాజ్, అంటే ఋతువులకి రాజు.